అందుకని ఈ రోజు నుంచి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్టీ గర్వంగా చెప్పుకునే విధంగా నా కార్యక్రమాలు ఉంటాయి తప్ప పార్టీ వ్యతిరేకంగా ఏ రోజు కూడా నేను ఒక కార్యక్రమం కూడా చేయను. ఈరోజు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఈరోజు పార్టీ అధిష్టానం నుంచి నాకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే వచ్చిందో, నిన్ను ఈ యొక్క పదవి నుంచి తొలగిస్తున్నారనే కార్యక్రమం ఏదైతే వచ్చిందో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఉన్నా. ఎందుకంటే మా పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అది తెలిసి జరిగిందా లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నిజంగా నాకు ఏ కారణం చేత పదవి తీశారనే క్లారిటీ కూడా నాకు ఈరోజు లేదని కూడా నేను తెలియజేస్తూ, అది ఏ కార్యక్రమం ఇచ్చినా సరే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జిల్లాలో ఉన్నటువంటి యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో నేను ఈ 2 సంవత్సరాల యువజన విభాగ అధ్యక్షుడిగా నేను పనిచేసిన క్రమంలో నాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కాకాని గౌతమ్ రెడ్డి గారికి మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా నాకు సోదరులు సమానమైనటువంటి వ్యక్తులు, అన్నదమ్ములు లాంటి వ్యక్తులు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులకు, డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ కమిటీ యూత్ వింగ్ సభ్యులకు, మరీ ముఖ్యంగా నన్ను సొంత తమ్ముడిలాగా చూసుకొని నాకు అన్ని తానై ముందుకు నడిపించినటువంటి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బొమ్మన అభినయ్ రెడ్డి గారికి, అలాగే మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క అధికార పార్టీ దుర్మార్గాలని ప్రశ్నించడానికి మరింత దూకుడుగా అడుగులు ముందుకేసిన తప్ప ఈ పదవులు అనేవి ఎక్కడ కూడా నాకు శాశ్వతం కాదు, ఈ పదవులు లేవని కూడా ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనక అడిగేసే ప్రసక్తే ఉండదు అని కూడా మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశంలో, నాకు ఈ యొక్క సందర్భంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. నాకైతే తెలియదన్నా, నిజంగా చెప్పాలంటే ఏ నాయకుడి వల్ల తీసారో లేకపోతే ఏ కారణం చేత తీసారో అనేది కూడా నాకు కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. ఎందుకంటే ఒక పార్టీలో పదవి తీసేటప్పుడు దీనికి సంబంధించి నేను తీస్తున్నా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా అడిగే ఆలోచన ఉంటుందని నేను అనుకుంటా. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియదు. కానీ ఒక నాయకుడి పేరు చెప్పి నాకు ఆయన వల్ల పోయిందని నేను చెప్పే పరిస్థితులు నేను లేను. కానీ ఒకటే చెప్తున్నా, కొంతమందికి బానిసత్వంగా నేను రాజకీయాలు చేయడానికి అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొగోడు జెండా పట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు అనుచరుగా రాజకీయాల్లోకి వచ్చాను. అదేవిధంగా నేను ప్రత్యర్థులతో పోట్లాడుతాను తప్ప దొంగ దెబ్బలు తీసే రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చేయనని తెలియజేస్తాను. నేను కనపడని సిటీ ప్రోగ్రాములు ఏవి కూడా లేవన్నా. ఒకవేళ కనపడని ప్రోగ్రాం లేదన్నా ఉంటే దాదాపు లాస్ట్ 5-6 నెలల నుంచి కూడా నా తండ్రికి క్యాన్సర్ ఆపరేషన్ జరిగి ఒక 3 నెలలు జువల్ దిన్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో ప్రమాదవశాత్తు జరిగినటువంటి నా కాలు ఫ్రాక్చర్ వల్ల ఒక 3 నెలలు రెస్ట్ తీసుకున్నాను. అప్పటికి కూడా మొన్న జరిగినటువంటి 28వ తేదీన పోయిన నెల 28వ జరిగినటువంటి భారీ ర్యాలీలో దాదాపు నెల్లూరు జిల్లా నుంచి ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని నేను ముందుండి నా కాలు బాగాలేకపోయినా సరే నేను ఏ విధంగా కార్యక్రమాన్ని ముందు నడిపించానో, తర్వాత పార్టీ పిలుపు మేరకు 3 రోజుల పాటు జరిగినటువంటి రిలే నిరాహార దీక్షలో నేను ఏ విధంగా పార్టిసిపేట్ చేశానో కూడా మీ అందరికీ కూడా తెలిసి తెలియజేస్తాను. అత్యుత్తమ సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు అధికారులు, సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ.